హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 20th మే 2025 ఈరోజు మార్కెట్ నష్టాల్లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చి 261 పాయింట్ 261 పాయింట్స్ మైనస్లో 24,683 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అండ్ నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కోల్ ఇండియా 1.4% పెరిగింది. తర్వాత ఓఎన్జీసీ 1.09%, టాటా స్టీల్, హిండాల్కో, డెలివరీ, ఇన్ఫోసిస్, బిఈఎల్ ఇవి మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయితే మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎటర్నల్ టాప్లో ఉంది. హీరో మోటార్ కార్ప్, తర్వాత బజాజ్ ఆటో, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి ఇవన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్లో టాప్ లూజర్ ఎటర్నల్ చార్ట్ ఇది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ లెవెల్ ఏదైతే 240, 245 లెవెల్ ఎక్కడైతే ఉందో అక్కడనే మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫాలో అవుతా ఉంది. సో లాస్ట్ నిన్న జరిగిన ట్రేడింగ్లో కూడా హై అదే 245. సో అక్కడి నుంచే ఫాలో అయింది. ఈ రోజు కూడా అక్కడి నుంచే ఫాలో అయింది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది మనకి. 240, 245 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉన్నాయి. అక్కడి నుంచే ఫాలో అవుతూ ఉంది. సో లోయర్ లెవెల్లో మనం చూస్తే 200 దగ్గరనే సపోర్ట్ కనపడుతూ ఉంది దీనికి. ఇప్పుడు 228 దగ్గర క్లోజ్ అయింది. టెక్నికల్ సపోర్ట్ చూస్తే మనకి ప్రీవియస్గా ఒక ర్యాలీ వచ్చింది 200 దగ్గర నుంచి. సో ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం ట్రేడింగ్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు. అట్లయితే మనం హీరో మోటార్ కాప్ చూసాం. హీరో మోటార్ కాప్ కూడా ఈరోజు బాగానే పడ్డది. సో దాదాపుగా 3.33% పెరిగింది పడ్డది. సో ఇక్కడ కూడా చూడండి మనకి ఎగ్జాక్ట్ సప్లై ఏరియా ఇది. ఈ సప్లై ఏరియా దగ్గరే ఈరోజు ఫాల్ అయింది. ఇక్కడ నుంచి ఫర్దర్గా డౌన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రీవియస్గా ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఉంది 3,980 ఆర్ 4,000 లెవెల్. సో ఆ లెవెల్ని టెస్ట్ చేస్తుండొచ్చు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ బేరిష్నెస్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇది బేరిష్ ఎన్గల్ఫింగ్ అండ్ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఎట్ సప్లై. సో ఇది మనకి కొంచెం సిగ్నల్ అది. సో ఇట్లా మనం కొన్ని ప్రాపర్ సిగ్నల్స్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఫ్యూచర్స్ స్టాక్స్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి 25 ఉంటే, షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో 171 స్టాక్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ స్టాక్స్ షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి కనపడుతున్నాయి. సో లాంగ్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో డిక్సన్, డిఎల్ఎఫ్, ఐనాక్స్ విండ్, సిఈఎస్సి, అశోక్ లీలాండ్ ఇవి కొంచెం టాప్ పర్ఫార్మర్గా ఉన్నాయి. అదే షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో టాప్లో ఉంది ఆర్బిఎల్ బ్యాంక్, తర్వాత జైడస్ లైఫ్, ఆస్ట్రాల్, ఎక్సైడ్. అండ్ మనకి ఆప్షన్ డేటా చూసినా కానీ ఇక్కడ ఇది ఆప్షన్ డేటా. ఆప్షన్ డేటాలో 24,600 దగ్గర మనకి కొంచెం హెవీగానే పుట్స్ ఉన్నాయి. 24,600 దగ్గర కొంచెం పుట్ రైటింగ్ ఉంది. అండ్ దానికన్నా కిందకి వెళ్తే మాత్రం 24,500 స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనపడుతూ ఉంది ఇక్కడ. సో ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ లాగా ఉంటుంది. అదేవిధంగా కాల్ సైడ్ చూస్తే మనకి 24,800, 900 అండ్ 25,000. సో 25,000 దగ్గర హెవీ కాల్ రైటింగ్ ఉంది కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దానికన్నా ముందు 2 స్ట్రైక్ ప్రైస్లు కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. అయితే ఒకటి 24,800 బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉంటే మాత్రం 25 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి మనం, 24,800 అండ్ 25,000. అండ్ ఈ డౌన్ సైడ్లో 24,600 అండ్ 25,000. ఇది ఆప్షన్ డేటా ప్రకారం. అదేవిధంగా మనం నిఫ్టీకి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. మన కీ లెవెల్ వచ్చి 24,380. మనం కీ లెవెల్ కన్నా పైన ఉన్నాము. సో బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. కాకపోతే ఈరోజు హెవీ ఫాల్ ఉంది అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసింది. 24,800ని బ్రేక్ చేసి 683 దగ్గర క్లోజ్ అయింది. ఫర్దర్గా కొంత వీక్నెస్ రావచ్చు. ఇన్ కేస్ రేపు కూడా ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా నెగిటివ్ ఓపెన్ అయితే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో కీ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం మనం ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 24,800 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. మనకి ఆప్షన్ డేటా కూడా అదే చూపించింది. అండ్ దానికన్నా పైకి వెళ్తే మాత్రం 24,980 వరకు వెళ్ళొచ్చు. ఇట్లా లెవెల్స్ చూసుకోవచ్చు మనం నిఫ్టీకి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్సే కనిపించింది ఈరోజు. కాకపోతే ఓవరాల్గా కన్సాలిడేట్ అవుతుంది. 54,500 నుంచి 56,000 మధ్యలో కన్సాలిడేట్ అవుతూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఈ కన్సాలిడేషన్ కంటిన్యూ కావచ్చు. 54,480 మన కీ లెవెల్. ఇది బ్రేక్ కానంత వరకు కొంత కన్సాలిడేట్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ రావాలంటే మాత్రం 56,180ని క్రాస్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్గా ఉంటే ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూడొచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా ర్యాలీ వెళ్ళి
ఇక్కడ కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు, లేదా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే ఒక చిన్న కరెక్షన్ రావచ్చు, 53,500 వరకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా లెవెల్స్ చూసుకొని బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో రేపటికి నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ ఇది. సో ఈ జోన్ మనకి నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. 24,840 నుంచి 24,735 కొంచెం జోన్ పెద్దగా ఉంది. సో ఈ జోన్ మొత్తం మనం నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవాలి. సో జోన్ బ్రేక్అవుట్ కోసమే చూడాలి. సో జనరల్గా ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత జోన్లోకి వచ్చి జోన్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ ఒక 5 minutes క్యాండిల్ బేరిష్గా క్లోజ్ అయితే మాత్రం అది మనకి షార్ట్ ఎంట్రీ లాగా తీసుకొని దాన్ని మన ప్రాఫిట్ బుకింగ్ 24,565 దగ్గర తీసుకోవాలి. అట్లనే అప్ సైడ్ బ్రేక్ చేస్తే 24,900 దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ ఉండాలి. సో ఇక్కడ జోన్ పెద్దగా ఉంది కాబట్టి మనం కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన స్టాప్ లాస్ కోసం ఇంత జోన్ మొత్తాన్ని తీసుకోవద్దు, ఒక 25 to 30 పాయింట్స్ మాత్రమే స్టాప్ లాస్ లాగా పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇంట్రాడే కోసం రేపటికి నిఫ్టీకి ట్రేడ్ ప్లాన్ ఇది. సో అట్లనే బ్యాంక్ నిఫ్టీకి ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చూద్దాం. రేపటి నిఫ్టీకి ఇంట్రాడే కోసం ట్రేడ్ ప్లాన్ నో ట్రేడ్ జోన్ వచ్చి 55,200 నుంచి 54,980 ఇది నో ట్రేడ్ జోన్. సో ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. జోన్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. అప్ సైడ్ బ్రేక్అవుట్ చేస్తే 55,350 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదే డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 54,980 బ్రేక్ చేసి దానికన్నా కింద ఒక బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం అది మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకు వస్తే 54,615 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. 4 లెవెల్స్ పెట్టుకొని బ్రేక్అవుట్ కోసం ప్లాన్ చేసి బ్రేక్అవుట్ వస్తేనే మనం ట్రేడ్ చేయాలి, లేకపోతే ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. ఇది సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇంట్రాడే కోసం రేపటికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.